పోషించగలవాడు, ఆశ్రయించగలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవెప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండటం ప్రారంభిస్తావో నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలుగునుగా. ఆమేన్. చదువు నాన్న కిందికి త్వరగా చదువు. ఫలించే ప్రతి తీగ. అబ్బా ఎంత గొప్ప మాట అండి. ఫలించే తీగ ఎలా ఉంటుందట? మరి ఎక్కువగా ఫలింపవలను. దేవుని స్తోత్రం. పనికిరాని దాన్ని తీసి బయట పారవేయడం. ఒక యజమానుడంట గోధుమలు పురుగుల్ని కలిపి ఫలం వేస్తాడంట. చక్కగా అవి పెరుగుతూ ఉన్నాయంట. అంటే అవి గోధుమలు జిమ్మేటప్పుడు పురుగులు కూడా పడినాయంట తెలియని రీతిలో. అవి వేపుగా వస్తున్నాయంట. అవి మధ్యలో పీకాలని ప్రయత్నం చేస్తే అప్పుడు యజమానుడు అన్నాడంట, అప్పుడే వద్దులే, వాటితో కూడా పెరగనివ్వు, వాటి సమయం వచ్చే వరకే దాని చుట్టూ తొక్కి వేళ్ళతో పడగా పీకి బయట వేయమన్నాడంట. దేవుని స్తోత్రం. అంటే మీకు అర్థమైందా? గోధుమలు గురుగులు అంటే అంటే గోధుమలు మంచియా, గురుగులు మంచియా? హల్లెలూయా. అపవాది గడి మనలో ఒక గురుగు వలె పుట్టును వేస్తాడు. నువ్వెప్పుడైతే గోధుమ గింజ వలె ఫలించుతావో ఆ గురుగులన్నీ కూడా తొక్కవేయగల శక్తి నా ప్రభు నీకు ఇచ్చిదురుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వెప్పుడైతే నా దేవుని ఎదుట నిలబడతావో, ఎప్పుడైతే సమయాన్ని నా దేవునికి కేటాయిస్తావో నీ కుటుంబం ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. చూడండి, మనం పొలంలోకి వెళ్ళేటప్పుడు ఆ నారిని ఏం చేస్తాం? చక్కగా తీసిన తర్వాత ఇలా 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 దాన్ని మట్టంతా ఆ రాలిపోయే వరకు చక్కగా తెల్లగా దాన్ని దుల్లగొట్టి కట్టగట్టేస్తాం. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ నాటుతుంటే విస్తారమైన ఫలమున దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అది పీకినట్టే తీసుకెళ్ళి పదేస్తాం ఎవరమన్నా. ఎందుకని? కొంచెమన్నా ఇలా ఇలా దులిపి దాన్ని ఇలా తీసి మరి నాటుతాము. దేవుని స్తోత్రం. ఒకటే నాటుతాము, కానీ ఊహించలేని కృప దేవుడు మనకి ఇస్తాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా యేసయ్య ఫలింపాలంటే, యేసయ్యని కొన్ని దీవులు ఫలాలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు గుంజబడే వ్యక్తిగా నీవు దీవించబడుతురుగా. హల్లెలూయా. హృదయంలో ప్రతి ఒక్క డాగు మచ్చలన్నీ కూడా ఎలా అంటే ఆయన రక్తములను కడగబడాలి. ఆమేన్. ఆయన రక్తములను కడగబడాలి. ఆయన రక్తములు ముద్రించబడాలి.